మెయిన్ మెంటల్ హెల్త్ అండి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది. మెంటల్ హెల్త్ అండ్ బౌండరీస్ గురించి. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఒక పెళ్ళి అనేది షీఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫ్యామిలీ, హీఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫ్యామిలీ, డిఫరెంట్ ఫ్యామిలీ వాల్యూస్, డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్, రకరకాలు ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ని యాక్సెప్ట్ చేయగలిగితేనే ఒక పెళ్లి చేసుకోవాలి. ఓకే, నీకు నేల మీద కూర్చోవడం ఇష్టం, నా కుర్చీ మీద కూర్చోవడం ఇష్టం. ఓకే, నువ్వు నేల మీద కూర్చోవడం నేను రెస్పెక్ట్ ఇస్తాను, నువ్వు కుర్చీ మీద కూర్చున్నా నేను రెస్పెక్ట్ ఇస్తాను అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోండి. లేదు వాళ్ళు ఇలాగే చేయాలి, వాళ్ళు ఇలాగే కూర్చోవాలి అని స్ట్రిక్ట్ గా ఇది పెడితే మాత్రం నో మ్యారేజ్ విల్ వర్క్. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చినట్టు ఉంటారు, ఇందులో మీ పార్ట్నర్ కి నచ్చినవి కొన్ని ఉంటాయి. మధ్యలో ఈ కామన్ స్పేస్ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి చూసారా? ఈ ఇంటర్సెక్షన్ లో కొన్ని కామనాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి నచ్చినవి. అది లైఫ్ స్టైల్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ట్రిప్స్ అవ్వచ్చు, లేదా ఇంట్లో ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, నువ్వెలా ఉండాలి, నువ్వు అబ్బాయిలతో ఇవన్నీ ఉంటాయి మధ్యలో. సో ఇంటర్సెక్షన్ లో కామనాలిటీస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో ఆ మ్యారేజ్ విల్ వర్కౌట్. అది కాకుండా ఈ కామనాలిటీ కాకుండా నేను దీనిలోకి వచ్చేస్తాను, నేను దానిలోకి వెళ్ళిపోతాను, పక్కన లైఫ్ కంట్రోల్ చేస్తానంటే నో మ్యారేజ్ విల్ వర్క్. అన్ని విధాలుగా మారుతున్నాం. సో ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. సో ఇప్పుడు రేపు ఉండదు. సో విత్ టైమ్ ఐ థింక్ వీ ఆల్సో షుడ్ చేంజ్. లేదు నేను పాత చింతకాయ పచ్చడినే పట్టుకుంటాను, లా ఆఫ్ కన్వీనియన్స్ ఏంటి, నాకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ తీరే నేను పట్టుకుని వాడుకుంటాను అనమాట సిచ్యుయేషనల్ గా. అలా కాకుండా లెట్ us గో ఫార్వర్డ్. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ లాగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో క్రైమ్ ఎలాగా ఉంది. ఇంతకు ముందు యుఎస్ లో, యూకేలో, కెనడాలో జరిగే క్రైమ్ అంతా ఇప్పుడు జరుగుతుంది. సరే, అడ్వాన్స్ కంట్రీస్ చెడ్డవి మనం చెడగొట్టేస్తే అంటారు. వాళ్ళ నుంచి మంచి ఎందుకు నేర్చుకోకూడదు? వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేదనుకోండి, చక్కగా డైవర్స్ తీసేసుకుని వాళ్ళు బయటకు వచ్చేసి వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. వాళ్ళ నుంచి మంచి ఎందుకు నేర్చుకోకూడదు? ఒకళ్ళని చూసి చెడే ఎందుకు అన్వయించుకోవాలి? మంచి కూడా ఉంది కదా. సో దిస్ ఇస్ మై ఐడియా. ఇందులో కాన్ ఏంటంటే ఇలాంటి డివోర్స్ ఎక్కువ మనం చూడడం వల్ల దెర్ ఆర్ సమ్ కాన్స్ విచ్ ఇంక్లూడ్ ఇప్పుడు చూస్తున్న జనరేషన్ కి, జెన్ ఆల్ఫాకి, ఎస్పెషలీ జెన్ జీ అనుకున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఇస్ జెన్ ఆల్ఫా. సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఈ జెన్ ఆల్ఫాకి ఏంటంటే రిలేషన్షిప్స్ ఏముందిలే, దెర్ ఇస్ నో కమిట్మెంట్ అనేది ఉండదు. ఇట్ ఈస్ వెరీ టెంపరీ, లవ్ ఇస్ టెంపరీ, అసలు ప్రేమ ఇలాంటివి ఏవి ఉండవు. సో వాళ్ళు ఏంటంటే సన్యాసం మూడ్ లోకి మనకు పెళ్ళి అక్కర్లేదు. పెళ్ళి అంటే పెద్ద రెస్పెక్ట్ అనేది పోయింది ఈ మధ్య కాలంలో. సో ఐ థింక్ దెర్ ఇస్ అ లాస్ అబౌట్ దాట్. అండ్ ఎక్స్క్లూడింగ్ దట్ మనము దీన్ని ఒక పాజిటివ్ దృక్పథంలో తీసుకెళ్లి, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఆర్ రికమెండింగ్ ఎగ్జిటింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇందాక ఆమె చెప్పినట్టు మ్యామ్ చెప్పినట్టు దే కెన్ గో ఫర్ రీకన్సిలియేషన్. ఇద్దరు కూర్చొని నాకు ఇది నచ్చలేదు, నేను ఇందులో చేంజ్ అవుతాను, వాళ్ళకి ఇది నచ్చలేదు, తను ఇది చేంజ్ అవుతాను, నువ్వు 1% తగ్గు, నేను 2% తగ్గుతాను. అలాగే అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి. అడ్జస్ట్మెంట్ అనేది అగైన్ కాంప్రమైజ్ కాదు. లవ్ ఉన్నప్పుడు పక్కోళ్ళకి నచ్చిందంటే మనము ఓకే చెప్తాం. ఇట్ షుడ్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ లవ్. సో అందుకే సెక్స్ అని కూడా అనరు, ఇట్స్ లవ్ మేకింగ్ అంటారు. ఎవ్రీథింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఫోర్సో లేదా జనాలు బట్టో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గాసిప్ కల్చర్ ఎక్కువ అలవాటు అయిపోతుంది. మన ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే సెలబ్రిటీ బ్రేకప్స్ అవగానే ఏం మాట్లాడతారండి గాసిప్, వాళ్ళిలాగా వీళ్ళిలాగా, ఎక్కడ చూసినా నెగిటివిటీ. ఆ నెగిటివిటీ వల్ల ఏమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సెలబ్రిటీస్ కి నెగిటివిటీ వెళ్ళట్లా. దే హ్యావ్ దర్ ఓన్ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్, మేనేజ్మెంట్ అన్ని చేసుకుంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ చూసేవాడు కామెంట్ పెట్టే వాళ్ళు పోతారు. ఎందుకు పోతారు? నెగిటివిటీ బయాస్. ఎవరైతే నెగిటివిటీ బయాస్ అనే చక్రంలో ఉంటారో వాళ్ళకి జీవితాంతం చచ్చేదాకా చెడే కనిపిస్తుంది, మంచి అనేది కనిపించదు. సో ఇక్కడ ఎవరి హెల్త్ ఎక్కువ డేంజర్ లో ఉంది, ఎవరు చూసిన ప్రతి దానిలోంచి నెగిటివిటీలోకి వెళ్తారో వాళ్ళ హెల్త్ అనేది డేంజర్ లో ఉంది. సో ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఐఎమ్ నాట్ రికమెండింగ్ అ సెకండ్ మ్యారేజ్ ఆర్ థర్డ్ మ్యారేజ్, బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. బట్ పార్ట్నర్ టాక్సిక్ అయితే మాత్రం మూవ్ అవుట్ అవడానికి ఇది ఒక ఆప్షన్. మీ పార్ట్నర్ ని చంపొద్దు. ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి బాబోయ్, ఆ కేసులు ఒకరిని చంపొద్దు. ఆప్షన్ ఉంది. అది దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. ఓకే, కృష్ణకుమారి గారు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అనుకోవాలా, లేదంటే సమాజం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది? అసలు సమాజం తప్పుగా అనుకుంటుంది అనే ఒక మాట మనం అసలు ఫస్ట్ మన బ్రెయిన్ లోంచి ఎరైజ్ చేసేసేయాలండి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఫ్రిడ్జ్లు తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు
ఒక డిఫెక్ట్ పీస్ వస్తుంది. మనం కొనుక్కున్నాం కాబట్టి ఇంట్లోనే పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. అసలు ఇప్పుడు మనం పెళ్ళి కలిసి ఉండటము, థింగ్స్ మార్చినంత ఈజీగా పార్ట్నర్స్ ని మార్చలేం కదా. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. అసలు మీకు ఇంకా పెళ్ళి దాని పుట్టుపూర్తరాలకు వెళ్తే కనుక సృష్టి మొదలైన దగ్గర నుంచి, సహజాతాలు మొదలైన దగ్గర నుంచి, అంటే ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండటం మొదలెట్టిన దగ్గర నుంచి ఆ ఇద్దరు మనుషులు వాళ్ళ జీవితకాలం కలిసే ఉండాలి, కలిసే ఉంటారు అనేది ఎక్కడా రాసి లేదు.